జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వీడియో సరిగ్గానే చూశారు కదా? చూసి కూడా ఏం మాట్లాడుతున్నారు? చూసిందే మాట్లాడుతున్నాను. అందుకే అందులో ఏముందని అడుగుతున్నాను. విష్ణు శ్రీకాంత్కి తెలిసిన అమ్మాయే కదా అని పాపం చెప్పులు తెగిపోయి ఇబ్బంది పడుతుందని వాడు సాయం చేయడానికి ముందుకొచ్చాడు. దాన్ని నువ్వు వీడియో తీసి ఆ వీడియోకి ఒక కథ లేసి లవ్ స్టోరీ అని చెప్తున్నావు. ఇప్పుడు అది నిజమని నేను నమ్మేయాలా? నేను ప్రేమ కథలు అల్లి చెప్తున్నానా? మీ కళ్ళకసలు వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ కనిపించట్లేదా? ఒక్కసారి దయచేసి వాళ్ళ కళ్ళల్లోకి చూడండి. వాళ్ళిద్దరి మనసుల్లో ఎంత బాధ ఉందో మనసు పెట్టి అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అంతేకాని ఇలా కళ్ళతో చూస్తే చెప్పులు, కాళ్ళు, పరిచయం ఇవే కనబడతాయి. ఎప్పటికీ ఆ కంటికి ప్రేమే కనబడదు. షట్ అప్ కృష్ణ. కళ్ళల్లో ప్రేమలు, మనసులో బాధలు అంటూ లేని విషయాన్ని ఉంది అని ఎందుకు నాకు భ్రమ కలిగిస్తున్నావు? నిజంగా అక్కడ ప్రేమ ఉంటే భూతద్దం పెట్టి వెతికి కనిపెట్టాల్సిన అవసరం నాకు లేదు. నా తమ్ముడే వచ్చి రాధా ఇది విషయమని వాడే నాకు చెప్పేవాడు. నిజాన్ని దాచిపెట్టి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడేవాడు కాదు. వాడలాంటి తప్పుని ఎప్పటికీ చేయడు. అనవసరంగా నువ్వే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయి. ఇప్పుడిప్పుడే సమస్యలు ఒక్కొక్కటిగా తీరిపోతూ ఉన్నాయి. నువ్విలా అనవసరంగా కొత్త సమస్యలు తీసుకుని రావద్దు. అక్కడ శ్రీకాంత్కి, శిఖరకి పెళ్ళని అందరి ముందు అనౌన్స్ చేశాను. ఇప్పుడు ఈ మాటలా శిఖర గాని వింటే చాలా బాధపడుతుంది. అంటే ఏంటి రాధా గారు మీరు అనేది? నేను అబద్ధాలు చెప్తున్నానా? మోసం చేయాలని చూస్తున్నానా? నేను ఆ మాట అనలేదు. హిమ విషయంలో నేనెంత నిజాయితీగా ఉన్నానో ఇప్పుడు కూడా అదే నిజాయితీతో ఉన్నాను. అదే నిజాయితీతో మాట్లాడుతున్నాను. కానీ మీరే మీ చెల్లెల విషయంలో అర్థం చేసుకున్నంత లోతుగా మా అక్క ప్రేమ విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. అసలు మీకు అవసరమే లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అంతే కదా? ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమో కాదో కూడా తెలీదు. నువ్వే భ్రమపడి నన్ను ఒప్పిస్తున్నావో కూడా తెలీదు. అసలు క్లారిటీ లేని ఒక సబ్జెక్ట్ని పట్టుకుని ఎందుకు నన్ను విలన్ని చేసి మాట్లాడుతున్నావు? నా చెల్లెల విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేసిన దానికి ఆ వరుణ్ విషయంలో మీ అక్క ఫేస్ చేస్తున్న ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అంతవరకే కదా మన ఒప్పందం. ఇప్పుడు ఇవన్నీ ఏంటి నాకు? ఓహో, అలా వచ్చారా? మీ చెల్లెలి సమస్య తీరిపోయింది కదా, మరింకా మా అక్క సమస్య తీరిపోలేదు కదా రాధా గారు. నేను ఆ సమస్య గురించే కదండి మాట్లాడుతున్నాను. ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు? కృష్ణ, నాకు ప్రేమ పెళ్లిల మీద సదభిప్రాయం లేకపోవచ్చు గాని ప్రేమ ఎలా ఉంటుందో తెలుసు. పెళ్ళంటే అది ఎంత విలువైన బాధ్యతో కూడా తెలుసు. ఏదో గుడ్డెద్దు వెళ్ళి చేలో పడ్డట్టు ఇష్టానికి ప్రవర్తించే మైండ్ సెట్ కాదు నాది. అది నువ్వు అర్థం చేసుకో. నువ్వు చెప్పేది నేను మనసుతో చూడాలంటే అది నా మనసుకు అనిపించాలి కదా. ప్లీజ్, మళ్ళీ చెప్తున్నాను, ఏది బలవంతంగా నన్ను ఫోర్స్ చేసి ఒప్పించొద్దు, నొప్పించొద్దు. సరే రాధా గారు, నేను మిమ్మల్ని బలవంతంగా ఒప్పించను. కానీ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అన్న నిజాన్ని మీ కంటికి, మీ మనసుకి ప్రూవ్ చేసి చూపిస్తాను. 1 వీక్, ఒక్క వారం రోజుల్లో వాళ్ళ ప్రేమ నిజమని, వాళ్ళ మనసుల కలయిక వాస్తవమని నిరూపిస్తాను. అప్పుడన్నీ అర్థమయ్యాక ఏం చేస్తారో, మీరెంత గొప్పగా నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. బాయ్. రండి సార్, వెల్కమ్. మొహం ఎందుకు సార్ అలా తామర మొగ్గలాగా ముడుచుకుపోతుంది? తమరెంత లోపల నలిగిపోతున్నా ఆ లోపల ఉన్న మీ అన్నయ్య గారికి ఈ ఎమోషను, ఎక్స్ప్రెషను ఆవగింజంత కూడా అర్థం కాదు. నువ్వు వెళ్ళి నోరు తెరిచి నీ ప్రేమ కథ మొత్తం పోసగుచ్చినట్టు చెప్పాలి. అప్పుడే ఆయనకు అర్థం అవుతుంది. కానీ నువ్వు చెప్పవు.
అసలు ఎందుకు చెప్పట్లేదో కూడా మాకు అర్థం కావట్లేదు. ఎంగేజ్మెంట్ రోజు మీ అన్నతో మీ ప్రేమ విషయం చెప్పాల్సి వస్తుందని అప్పుడు మా అక్క వెంట పడ్డప్పుడు నీకు తెలియదా శ్రీకాంత్? లేకపోతే తెలిసినా కావాలని మా అక్కని ప్రేమ పేరుతో మోసం చేశావా? కృష్ణ, నాకు అర్థమవుతుంది శ్రీకాంత్. నీ ప్రేమలో నిజాయితీ నాకు తెలుస్తుంది. నువ్వు నోరు తెరిచి చెప్పకపోయినా నీ కళ్ళు మా అక్క మీద నీకెంత ప్రేమ ఉందో స్పష్టంగా చెప్తున్నాయి. శ్రీకాంత్, నీ వెనక ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నీ ప్రేమను నువ్వు బంధించడం వల్ల బ్రతికినంత కాలం మా అక్కకి అన్యాయం చేస్తున్నావన్న బాధతోనే నువ్వు బతకాల్సి వస్తుంది. అది గుర్తుంచుకో. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వు చేసిన తప్పుకి పశ్చాత్తాపపడి రియలైజ్ అయినా మా అక్కని నువ్వు కావాలనుకున్నా తను నీకు దక్కదు. అలా అని మరొకరి భార్యగా కూడా బతకలేదు. నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్న మా అక్క నువ్వు దూరం అయ్యాక ప్రాణాలతో ఉంటుంది అని మాత్రం అనుకోకు. నిన్నే ఆరాధిస్తుంది శ్రీకాంత్. మనసులోని మనిషిని మర్చిపోవటం అంత సులువు ఎలా అవుతుంది? చూడు, ఇప్పుడే చెప్తున్నాను, రేపు తనకి ఏది జరిగినా నీ మనసుకి సమాధానం చెప్పుకోవాల్సింది నువ్వే అని మాత్రం మర్చిపోకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.